మనం ఫ్రీక్వెంట్గా న్యూస్ పేపర్లో వింటూ ఉంటాము. ఆర్బీఐ రెపో రేట్ని తగ్గించింది, రివర్స్ రెపో రేట్ని తగ్గించిందని మనం వింటూ ఉంటాము. ఏంటి రెపో రేట్, ఏంటి రివర్స్ రెపో రేట్ అని చెప్పేసి అందరికీ డౌట్ ఉంటుంది. రెపో రేట్ అంటే ఏంటంటే, ఎలా అయితే మనము బ్యాంకుల దగ్గర నుంచి లోన్ తీసుకుంటామో అదేవిధంగా బ్యాంకులు కూడా ఆర్బీఐ నుండి లోన్ తీసుకుంటుందన్నమాట. అలా ఆర్బీఐ నుండి ఏదైతే లోన్ తీసుకుంటుందో ఏదో ఒక ఇంట్రెస్ట్ రేట్కి తీసుకుంటుంది కదా, ఆ పర్టికులర్ ఇంట్రెస్ట్ రేట్ని రెపో రేట్ అంటామన్నమాట. సో ఎవరు డిటర్మైన్ చేస్తారు? సో ఆర్బీఐ నుంచి ఎంత ఇంట్రెస్ట్ రేట్కి మనము బ్యాంక్స్కి ఇవ్వాలి అని ఎవరు డిటర్మైన్ చేస్తారు అని అంటే, ఆర్బీఐలో ఒక బాడీ ఉంటుంది. దాని పేరు ఏంటంటే మానిటరీ పాలసీ కమిటీ ఆఫ్ ఇండియా. ఒక 6 మెంబర్ బాడీ ఉంటారు. దానికి హెడ్గా ఆర్బీఐ గవర్నర్ ఉంటారన్నమాట. ఆ పర్టికులర్ బాడీ ఫిక్స్ చేస్తుంది రెపో రేట్ అంటే ఏంటి అని. ఈ రెపో రేట్ ఇన్ఫ్లేషన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇన్ఫ్లేషన్ పెరగాల, ఇన్ఫ్లేషన్ తగ్గాల అని చెప్పేసి. ఇప్పుడు రెపో రేట్ తగ్గింది అనుకోండి అంటే బ్యాంకులకి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ దొరుకుతుంది. సో ప్రజలకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్ దొరుకుతుంది. సో ఎక్కువ మంది లోన్లు తీసుకుంటారు, మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది, అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, సో ప్రైజెస్ పెరుగుతాయి, సో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఎప్పుడైతే రెపో రేట్ తగ్గుతుందో ఇన్ఫ్లేషన్ అంటే ప్రైస్ ఇంక్రీజ్ పెరుగుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఎప్పుడైతే రెపో రేట్ పెరుగుతుందో ఎక్కువరే ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది కాబట్టి ఎవరు లోన్ తీసుకోరు కాబట్టి ప్రజల దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి ఎక్కువ డిమాండ్ ఉండదు, సో ప్రైజెస్ తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. ఇలా ఈ రెపో రేట్ వల్ల ప్రైజెస్ తగ్గాలా పెరగాల అని చెప్పేసి డిటర్మైన్ అవుతుంది. థ్యాంక్ యూ.